మీరు చెప్పినట్టు ప్రకారం గతంలో బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది కామెంట్ చేశారు దమ్ముంటే కాళేశ్వరం సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి. సో మొత్తానికి సిబిఐకి అయితే అప్పగించారు. మరి ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ పైన నెపం వేయడానికి ఇది ఒక రాజకీయ చిత్రం వేయడానికి ఏం లేదు. చాలా స్పష్టత అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా కేసీఆర్ గారి మంచి పనుల పట్ల ప్రతిఫలాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాళేశ్వరం ప్రతిఫలాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్సెప్ట్ కుటిల మనస్తత్వం ఉన్న కొంతమంది కాంగ్రెస్ బీజేపీ మిత్రులకు తప్పించి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పాలి అనేటువంటి ఎవరు డిమాండ్ చేసిండు? కిషన్ రెడ్డి డిమాండ్ చేసిండు, బండి సంజయ్ డిమాండ్ చేసిండు, రఘునందన్ డిమాండ్ చేసిండు, అందరూ చేసిండు. కానీ కాంగ్రెస్ లో ఉన్న ఎవరన్నా సిబిఐకి చెప్పాలన్నారా? అనలే. వాళ్ళు ఏమన్నారు? రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది, చర్యలు తీసుకుంటారు, ఇట్లాంటి ఒక స్టేట్మెంట్స్ ఇచ్చినారు. కానీ సడన్ గా ఏం చేసినాడు? అర్ధరాత్రి 2 గంటలకి దొంగ లెక్క అసెంబ్లీ సాక్షిగా సిబిఐకి అప్పచెప్తున్నాం అనేటువంటి మాట చెప్పినాడు. సిబిఐకి అప్పచెప్తున్నాం అనేటువంటి మాట నాకు తెలిసి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలిసి ఉండదు. ఇక్కడే చెప్తున్నా నేను, టీడీపీతోని కలిసి పనిచేస్తుండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తోని పనిచేస్తలేడు. రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ లైన్ కానే కాదు, రేవంత్ రెడ్డిది కేవలం బీజేపీ లైను. ఈయనకి ఆదేశాలు ఢిల్లీ హైకమాండ్ నుంచి రావు, ఈయనకి నాగ్పూర్ నుంచి వస్తాయి, లేదంటే మోడీ గారి ఆఫీస్ నుంచో అమిత్ షా ఆఫీస్ నుంచో వస్తాయి. ఈయనకి రాహుల్ గాంధీ నుంచి రావు. కాబట్టి టీడీపీ అంటే ఇప్పుడు ఆయన ఒక సీఎం స్థాయిలో ఉండి సరే మోడీ గారినో కేంద్ర మంత్రులను కలవడంలో తప్పు లేదు. కలిసినంత మాత్రాన ఆయన పక్క రాష్ట్రంతో ఇప్పుడు మీరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మీరు కూడా అక్కడ ఏపీకి వెళ్ళడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ, మీరంటే బీఆర్ఎస్ పార్టీ. సో దాని అంత మాత్రాన అక్కడ వైసీపీ బీఆర్ఎస్ మోడీ గారికి కూడా చాలా సందర్భాల్లో సపోర్ట్ చేశారు కేంద్రం సంబంధించి. అట్లా అని చెప్పేసి ఎప్పుడు అనలేదు. ఇప్పుడు ఏదో కలుస్తున్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు బీజేపీ ఒక్క మాట గుర్తు చేస్తా, ఏ రోజు కూడా మా పార్టీ అధిష్టానం గాని పార్టీ పెద్దలు గాని బీజేపీ చేస్తున్నటువంటి అంశాలపైన వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత, ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఏ రోజు సపోర్ట్ చేయలేదు. సో కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వం సెంటర్ లో కూడా, ఇక్కడ కొత్త ప్రభుత్వం కొన్ని విప్లవాత్మకమైన ఆలోచనలతో వస్తున్నారు కాబట్టి దేశ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం సపోర్ట్ చేద్దామని కూడా సపోర్ట్ చేసినారు. కానీ తర్వాత దాని పరిణామాలు, దుష్పరిణామాలు విపరీతంగా సమాజం పైన ఉన్నప్పుడు ఆ పార్టీ కూడా దారి తప్పి యాంటీ ఫార్మర్స్ డెసిషన్ తీసుకోవడము, యాంటీ మిడిల్ క్లాస్ డెసిషన్ తీసుకోవడము, యాంటీ పూర్ డెసిషన్ తీసుకోవడము, ధరల పెరుగుదలను అడ్డుకోకపోవడం లాంటి అనేక సమస్యలు ఎదురైనప్పుడు పార్టీగా ఒక లైన్ తీసుకొని మనం ఇంకా బీజేపీ యొక్క వైఫల్యాలను కూడా ఎండగడదాం అనేటువంటి లైన్ తీసుకున్న తర్వాత ఏ రోజు సపోర్ట్ చేయలేదు. కానీ ఈడేంటిది, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఈయనకి ఉద్యోగం ఇచ్చిందో రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో కొద్ది రోజులు ఉండని, దాని ఓనర్ ఎవరున్నారు? రాహుల్ గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ ఉన్నారు, ప్రియాంక గాంధీ ఉన్నారు, వాడ్రా ఉన్నారు. వీళ్ళందరి మీద కేసులు పెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం పైన ఉన్న ప్రేమతోని, మోడీ గారి మీద ఉన్న ప్రేమతోని ఈయనేం చేస్తున్నాడు? వాళ్ళ లైన్ ని టో చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ లైన్ లో లేడు. మా పార్టీ అధినాయకులు ఎప్పుడు కూడా ఒక్కసారి వ్యతిరేకంగా మాట్లాడి మళ్ళా తెల్లారి పాజిటివ్ గా మాట్లాడాలి. ఈయన అట్లా లేదు. ఆడ ఢిల్లీ వెళ్తాడు, రాహుల్ గాంధీ ముందట మోడీని ఇట్లా అడ్డుకుంటా, అమిత్ షాని అడ్డుకుంటా, ఇది అది అని చెప్తాడు. మళ్ళీ అసెంబ్లీకి వచ్చేమంటాడు, సార్ ఇక మా దగ్గర పోలీసులు లేరు, మా దగ్గర విచారణ సంస్థలు లేదు, మాత్రం చేత కాదు, ఎందుకంటే మాకు తెలిసింది ఏం లేదని. కాబట్టి జర మీరు వచ్చేమని ఇరికిచ్చే ప్రయత్నం చేయాలి, మాత్రం అయితే లేదు, ఎందుకంటే మీరు కోరుకోరు కాబట్టి నేను గిఫ్ట్ ఇస్తున్నాను నీకు అంటాడు ఈయన. కాబట్టి నేను ఒక మాట ఏంటంటే, ఈయన డెఫినెట్ గా కాంగ్రెస్ మినిస్టర్ అయితే కాదు, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయితే కాదు. ఈయన బరాబర్ భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి ఒక మినిస్టర్. అది కొనుక్కున్నారా, పెట్టుకున్నారా, బెదిరిస్తున్నారా రేవంత్ రెడ్డి నాకు తెలియదు. బట్ ఈయన 100% బీజేపీ లైన్ లో, కాంగ్రెస్ లైన్ లో కాదు. ఆ చైర్ లో కూర్చున్న తర్వాత కూడా ఆ విధంగా ఆలోచిస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కాదు. అది మీరు రేవంత్ రెడ్డిని అడగాలి. ఎందుకంటే నేను నాలాంటి లక్షల మంది ఈరోజు ఆరోపణ చేస్తున్నారు, ఈయన కాంగ్రెస్ మనిషి లెక్క కనిపిస్తలేడు, ఈయన బరాబర్ బీజేపీ లెక్క కనిపిస్తున్నాడు. ఇది 3 రంగుల జెండా పట్టిన రేవంత్ రెడ్డి లేదంటే రాహుల్ గాంధీ మనిషి అయితే కాదు. ఈయన బరాబర్ కాషాయ జెండా పట్టినటువంటి రేవంత్ రెడ్డి లెక్క కనిపిస్తున్నాడు. అది బీజేపీలో ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా, ఆయన ఎవరికి పనిచేస్తున్నాడు, ఏ అంశాల మీద పనిచేస్తున్నాడు అనేది నీకు నాకు సంబంధం లేని అంశం. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇష్టం ఉంది మా ముఖ్యమంత్రి బీజేపీకి పనిచేస్తానంటే మరి మనకేం బాధ? ఆ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి పనిచేస్తాడా, అలా ముఖ్యమంత్రి లేదంటే ఐక్యరాజ్య సమితికి పనిచేస్తాడా, ట్రంప్ కు పనిచేస్తాడా, మనకు అవసరం లేదు. బట్ తెలంగాణ ప్రజలకైతే పనిచేస్తుంది, అదైతే పక్కా వాస్తవం. ఆయన ఇప్పుడు పీసీ ఘోష్ కమిటీ దాదాపుగా 550 పేజీలు ఇంత పెద్ద బుక్లెట్ ఉంది అది. సో ఇప్పుడు ఆ బుక్లెట్ ఏమైనట్టు అసలు దానికి ప్రస్తావన? బుక్లెట్ ఏముంది, మొన్న హరీష్ అన్న కేటీఆర్ అన్న చాలా స్పష్టంగా చెప్పినారు. అసెంబ్లీ వేదికగా ఒక
నిరసన కూడా తెలిపినారు. అది ఏమైంది ఆ నివేదిక తీసుకెళ్లి చక్కగా చెత్తబుట్టలో పడ్డది. అది జిహెచ్ఎంసీ కుప్పలు వేసేసారు, అయిపోయింది. అది చెత్తబుట్టతో సమానము, చెత్తతో సమానం అనేటువంటి మాట ఎందుకు చెప్పారు అని అంటే ఒక్క మాట చెప్తాను. కేటీఆర్ అన్న అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండు, అది పిసిసి కమిషన్ అన్నారు. అది ఇంకొక మాట కూడా చెప్పొచ్చు మనం, అది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ రిపోర్ట్, అది ప్రదేశ్ కాంగ్రెస్ పిసి ఘోష్ అంటాం కదా, ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీ నివేదిక. అది వాళ్ళు అనుకూలంగా రాసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఈ విమర్శ చేస్తే కొంత నన్ను విమర్శ చేస్తారేమో కానీ దాని టైపింగ్ అంటే గాంధీ భవన్లో అయింది.